1500 మందికి అమ్మగా మారడం ఎంత గ్రేటు. చూద్దామా ఈ వీడియో? జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. తనలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకుందా. ఆమెకి మన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిందా. ఎంత గొప్ప మహిళ అండి ఈవిడి. మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం చూడలేకపోతున్నాం. ఈవిడ 1500 మందికి తల్లి అయ్యిందా. ఎలా? హౌ ఇస్ ఇట్ ఇంపాసిబుల్? సరే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆవిడెవరో, ఆవిడ చేసిన సేవలేంటో, ఆవిడకి భారత ప్రభుత్వం ఎందుకు అవార్డు ఇచ్చిందో తెలుస్తుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే భర్త ఇంటిలోంచి బయటికి గెంటేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో తెలియక తను గర్భంతో ఉందని అలాగే బాధపడుతూ పశువుల పాకలో ఆమె పురుడు పోసుకుంటుంది. పురుడు పోసుకున్నాక ఆ బిడ్డని తనని పోషించుకోవాలని సవాల మీద చల్లిన పిండి తిని ఆవిడ పోషణ జరిగించుకుంటుంది. అలా తనలా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయం తీసుకుని తన చేతిలో ఏమాత్రం రూపాయి లేకపోయినా తన యొక్క ఆత్మవిశ్వాసంతో, తన మీదున్న నమ్మకంతో ఇంకా చాలామందికి తను ఇన్స్పిరేషన్గా ఉండాలని చదువుకోకపోయినా రైల్వే స్టేషన్లో ఉన్న 10 మంది పిల్లల్ని తీసుకుని ఆవిడ పెంచి పోషించింది. ఎలా పెంచింది? ఆమె వాళ్ళ కోసం పాటలు పాడింది రైల్వే స్టేషన్లో. వాటితో సంపాదించిన డబ్బులతోనే వాళ్ళందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివించి పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో నిలబెట్టి 1500 మందికి ఈ రోజున తల్లిగా మారింది ఆవిడ. ఆమె పేరేంటో తెలుసా? సింధుతాయి తత్కల్. సింధుతాయి తత్కల్ ఒక మహిళ కాదు, మహాశక్తి. మనకి ఈ రోజున అన్నీ ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం. ఈవిడ్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవిడ రాజస్థాన్కి చెందిన మహిళ. ఈవిడ్ని చూసి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.